ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. ఈ వీడియోలో కొన్ని అతి ముఖ్యమైనటువంటి విషయాల గురించి మీకు తెలియజేస్తాను. దయచేసి శ్రద్ధగా వినండి. ప్రతి శనివారము కూడా లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని తులసీ దళాలతో పూజించి గోవిందనామాలు చదువుకొని పచ్చకర్పూరంతో ఎవరైతే హారతి చేస్తారో వారికి వెంకటేశ్వర స్వామి తొందరగా ప్రసన్నుడవుతాడు. పచ్చకర్పూరము అంటే స్వామివారికి చాలా ఇష్టమండి. పరిమళ ద్రవ్యాల్లో పచ్చకర్పూరము అతి ముఖ్యమైనది. ఇప్పుడు తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి తిరునామం పచ్చకర్పూరంతోనే పెడతారండి. అంటే స్వామివారికి ఊర్ధ్వపుండ్రాలు స్వామి మూల విరాట్టుకి పెడతారు కదా, పచ్చకర్పూరాన్ని బాగా పొడి చేసి ఆ పచ్చకర్పూరంతోనే స్వామివారికి తిరునామం పెడతారు. అదేవిధంగా అనంతాళ్వారు స్వామివారిని గడ్డపారతో కొడతారు కదా ఈ గడ్డం పైన, ఆ గడ్డానికి కూడా స్వామివారికి పచ్చకర్పూరాన్ని అద్దుతారన్నమాట. అంతేకాదు ప్రతి దేవాలయంలోనూ తులసి తీర్థం ఇస్తారు కదా, ఆ తులసి తీర్థంలో తప్పకుండా పచ్చకర్పూరాన్ని వేస్తారు. పచ్చకర్పూరము లక్ష్మీప్రదమైనది. ఎవరైతే ప్రతినిత్యము లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి చేస్తారో ఆ ఇంటికి నరదృష్టి ఉండదు, నరఘోష ఉండదు. ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించలేదు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ క్రమక్రమంగా తగ్గుముఖం పడతాయి. ఇది పరమసత్యం. ముఖ్యంగా మనం ప్రతినిత్యము కుంకుమతో బొట్టు పెట్టుకుంటాం కదా, ఆ కుంకుమలోకి కాస్త పచ్చకర్పూరాన్ని కలిపి, అంటే పచ్చకర్పూరాన్ని బాగా పొడి చేసి ఎర్రని కుంకుమలో కలిపి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఒక తమలపాకు పెట్టి, వెంకటేశ్వర స్వామి విగ్రహము ఫోటో లేదనుకోండి, లక్ష్మీదేవి ఫోటో ఉన్నా పర్వాలేదు, లక్ష్మీదేవి విగ్రహం ఉన్నా పర్వాలేదు, చక్కగా వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర కావచ్చు, లక్ష్మీదేవి పాదాల దగ్గర కావచ్చు, ఒక తమలపాకు పెట్టి చక్కగా ఈ కుంకుమలో మనం పచ్చకర్పూరం పొడి చేసి కలిపి ఉంటాం కదా, ఇలా 3 వేళ్లతో ఆ కుంకుమను తీసుకొని ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విబుద్ధ్యై నమః, ఇలా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రం, లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామావళి స్తోత్రం అంటే 108 నామాలకు 108 సార్లు కుంకుమార్చన చేసి, ఆ కుంకుమ స్త్రీలు పురుషులు ప్రతినిత్యము ఎవరైతే ధరిస్తారో వారికి ఆర్థిక సమస్యలు ఉండవు, జీవితంలో మంచి ఎదుగుదల ఉంటుంది. అలా కుంకుమార్చన చేసిన కుంకుమను ఎవరైతే ధరిస్తారో వారికి నరదృష్టి సోకదు, దరిద్ర బాధలు వారిని పీడించవు, లక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. మీరు చేసి చూడండి, ఫలితం తప్పకుండా మీకే కనిపిస్తుందండి. ఎక్కువ ఖర్చుతో కూడిన పని కాదు. పచ్చకర్పూరం పూజా స్టోర్లో వెళ్ళి అడిగితే ఒరిజినల్ పచ్చకర్పూరం ఇస్తారు. కుంకుమ పెద్ద ఖర్చేముందండి. ఒక్కసారి మనము ఇలా శుక్రవారం రోజు కావచ్చు, శనివారం రోజు కావచ్చు పూజ చేసినప్పుడు ఇలా పచ్చకర్పూరం కలిపినటువంటి కుంకుమతో అమ్మవారి అష్టోత్తర శతనామావళి స్తోత్రం చేసి ఆ కుంకుమను చక్కగా ఒక డబ్బాలో ఎత్తిపెట్టుకుని ప్రతినిత్యము ధరించినట్లయితే చాలా శుభప్రదం. అంతేకాదు వ్యాపారస్తులు కావచ్చు, గృహస్థులు కావచ్చు, పచ్చకర్పూరము, ఒక తులసి మాల, అదేవిధంగా తామర గింజలు అని పూజా స్టోర్స్లో అడిగితే ఇస్తారండి. లక్ష్మీదేవికి తామర పువ్వులు అంటే చాలా ఇష్టం. తామర పువ్వులు తామర గింజల్లోనే వస్తాయి కదండి. వైష్ణవులు ఈ తామర గింజల్ని మాలగా చేసి ధరిస్తారన్నమాట, లక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహం కోసం. ఆ తామర గింజలతో చక్కగా మాల చేసి జపం కూడా చేస్తారు, తొందరగా సిద్ధి కలగాలని. అదేవిధంగా తులసి పూసలు, తులసి దళాలన్నా తులసి పూసలన్నా లక్ష్మీనారాయణులకు చాలా ప్రీతిపాత్రమైనది. కాబట్టి ఒక తులసి మాల, ఒక 8 తామర గింజలు, కాస్త పచ్చకర్పూరం వ్యాపార స్థలంలో అంటే మీరు డబ్బులు పెట్టుకునేటువంటి చోట
పెట్టి చక్కగా ప్రతినిత్యము కూడా నమస్కారం చేసుకోండి లక్ష్మీదేవికి. వస్తే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రం చదువుకోండి, లేకపోతే లక్ష్మీ అష్టకం చిన్నగా ఉంటుందండి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమస్తుతే. 2 నిమిషాలు పడుతుంది ఈ లక్ష్మీ అష్టకం చదువుకోవడానికి. కుదిరితే కనకధార స్తోత్రాన్ని చదవడం ప్రారంభించండి. ప్రతినిత్యము కూడా పచ్చకర్పూరము, తామరగింజలు, ఈ తులసిమాల డబ్బులు పెట్టుకునేటువంటి చోట పెట్టి ప్రతినిత్యము నమస్కారం చేసి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఏదైనా ఒక స్తోత్రాన్ని చదివి నమస్కరించుకున్నట్లయితే వ్యాపారంలో అధికంగా లాభాలు వస్తాయి. లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో అయినా అంతే, డబ్బులు పెట్టుకునేటువంటి చోట తామరగింజలు, కాస్త పచ్చకర్పూరము, తులసిమాల పెట్టండి. లక్ష్మీదేవి అక్కడ స్థిరంగా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే డబ్బుని విపరీతంగా ఖర్చు పెట్టకూడదు. ఇప్పుడు డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాలి, ఎందుకు ఖర్చు పెట్టకూడదు అనేటువంటిది మనం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలండి. అనవసరమైనటువంటి వస్తువులు కొనడము, అనవసరంగా ఈ షికారులు చేయడము, అనవసరంగా డబ్బులను జల్సాలు చేయడము, అలా చేసినట్లయితే లక్ష్మీదేవి నిలవదు. మనకు నిత్యావసర వస్తువులు ఏమున్నాయో వాటిని మాత్రమే పొదుపుగా తెచ్చుకోవాలి, ఒక ప్రణాళిక వేసుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే డబ్బు విలువ ఎవరికైతే తెలుసో వారి దగ్గరే లక్ష్మీదేవి ఉంటుంది. డబ్బును విపరీతంగా ఖర్చు పెట్టిన, లక్ష్మీదేవిని కించపరిచి మాట్లాడిన కొంతమంది, ఒరే నాకు డబ్బు అంటే లెక్కలేదురా, నేను డబ్బుకు విలువ ఇవ్వను, మనుషులకే విలువిస్తాను అని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు లక్ష్మీదేవి నాకు విలువివ్వవా నాయనా, అయితే నేను నీ దగ్గర ఎందుకు ఉండాలి అని అమ్మవారు వెళ్ళిపోతుంది. ధనం మూలం ఇదం జగత్. డబ్బు మన దగ్గర ఉంటేనే అందరూ మన వెంట ఉంటారు. డబ్బుని ఏనాడు మనము వృధా చేయకూడదు, కించపరిచి మాట్లాడకూడదు. దీన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోండి. అంతేకాదు భగవంతుడికి సమర్పించే నైవేద్యంలో చక్కెర పొంగలి కావచ్చు, పాయసం కావచ్చు, ఇలా తీపి పదార్థాలని మనం చేస్తాం కదా. భగవంతుడికి సమర్పించే నైవేద్యంలో కాస్త పచ్చకర్పూరాన్ని వేసి భగవంతుడికి ఆ నైవేద్యాన్ని సమర్పించి దాన్ని తీసుకున్నట్లయితే అనారోగ్య సమస్యలు ఉండవు, మానసిక ప్రశాంతత కలుగుతుంది. అదేవిధంగా ప్రతినిత్యము ఎవరైతే ఆచమనం చేసేటువంటి పాత్రలో తులసీ దళము, కాస్త పచ్చకర్పూరం వేసుకొని ఆచమనం చేస్తారో వారికి గర్భదోషాలు ఏవైనా ఉంటే కూడా తొలగిపోతాయి. స్త్రీలకు సంతానం లేదనుకోండి, ప్రతినిత్యము చక్కగా తులసీ దళము, కాస్త పచ్చకర్పూరం వేసుకొని మనము ఆచమనం చేసినట్లయితే ఆ నీళ్లు ప్రతినిత్యము కడుపులోకి వెళ్ళినట్లయితే గర్భదోషాలు తొలగిపోయి సంతానోత్పత్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది అని మనకు ఋషులు ఏనాడో చెప్పి ఉన్నారు. అందుకే ప్రతి విష్ణు దేవాలయంలో కూడా తులసి తీర్థంలో పచ్చకర్పూరం వేస్తారండి. మన ఋషులు, మన పెద్దలు ఏది చెప్పినా దాని వెనక ఒక సైన్స్ ఉంటుంది. ఊరికే ఏది చెప్పరు, ఏది చేయరు. దాన్ని అనుభూతి, దాని యొక్క ప్రయోజనాలు పొందినటువంటి వారికి తెలుసు ఇవి. అందుకే పూర్వకాలం నుండి తులసి తీర్థంలో పచ్చకర్పూరం వేసేటువంటి ఆనవాయితీ ఉంది. ఇప్పుడు తిరుపతిలో ప్రతినిత్యము రాత్రి ఒక వెండి పాత్రలో తులసీ దళాలు, పచ్చకర్పూరం వేసి అక్కడ ఉంచేసి తలుపులు మూసేస్తారు. రాత్రికి బ్రహ్మదేవుడు వచ్చి ఆ జలంతో స్వామివారి యొక్క పాదాలను కడిగి ఆ తీర్థాన్ని బ్రహ్మదేవుడు తాగి వెళతాడు అని తిరుమలలో మనకు స్థల పురాణం చెబుతుంది. అందుకే తాళ్లపాక అన్నమాచార్యుల వారు కూడా ఒక కీర్తనలో బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానని పాదము, బ్రహ్మ కడిగిన పాదము అని ఒక కీర్తన చేశారు. ఆ తీర్థాన్నే మనకు ఉదయం స్వామివారి యొక్క దేవాలయంలో నుండి బయటికి వస్తే అక్కడ ఆశీర్వాదం చేయడానికి ఒక ప్రాకార మంటపం ఉంటుంది కదా, దాని ఎదురుగా బ్రహ్మతీర్థము అని ఇస్తూ ఉంటారు. అందులో కూడా తులసి దళాలు, పచ్చకర్పూరం వేసి ఉంటారండి. తిరుమల లాంటి పుణ్యక్షేత్రాల్లోనే తీర్థంలో ఈ పచ్చకర్పూరం కలుపుతున్నారంటే దాని యొక్క వైభవము, దాని యొక్క విశిష్టత ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా పచ్చకర్పూరంతో మనం హోమం చేసినట్లయితే
మానసిక ప్రశాంతత కలుగుతుంది, అన్ని పనుల్లోనూ విజయం కలుగుతుంది. ఈ విధంగా పచ్చకర్పూరంతో ఎన్నో అద్భుతమైనటువంటి లాభాలు ఉన్నాయండి. ఎందుకంటే మన పెద్దలు, మన ఋషులు మనకు ఎన్నో పరిహారాలని చెప్పి ఉన్నారు పరిహార శాస్త్రంలో. కొంతమంది వితండవాదులు వ్యంగ్యంగా మాట్లాడేటువంటి వాళ్ళు, ఉదాసీనంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ పచ్చకర్పూరము, ఈ తులసిమాల, ఈ తామర గింజలు డబ్బు పెట్టే చోట పెట్టినట్లయితే లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళదా, కష్టే ఫలి, కష్టపడితేనే డబ్బులు వస్తాయి, ఇవన్నీ కూడా పిచ్చి నమ్మకాలు, మూఢనమ్మకాలు అని మాట్లాడేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కొంతమంది కామెంట్లు పెట్టేటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరమే లేదండి. ఎందుకంటే మన పరిహార శాస్త్రంలో పెద్దలు చెప్పినటువంటి ఈ రెమెడీ ఏదైతే ఉందో దీనివల్ల కనీసం ఒక 10 మంది బాగుపడ్డారంటే ఎంత సంతోషం అండి. ఈ వీడియో చేసిన దానికి నాకు సంతోషమే. మీరు జీవితంలో నన్ను తలుచుకుంటారు. ఒకవేళ కొంతమందికి ఎటువంటి ఫలితము కలగలేదనుకోండి, దీనివల్ల పెద్ద నష్టమేమీ లేదు కదండి. మనం లక్షలు కోట్లేం పోగొట్టుకోలేదు కదండి. పచ్చకర్పూరం మహా అయితే ఒక 20 రూపాయలు లేదా 50 రూపాయలు, తులసి మాల ఒక 50 రూపాయలు, తామర గింజలు ఒక 10 రూపాయలు, అంటే 100 రూపాయలు మాత్రమే మనము ఖర్చు పెట్టాము. భగవంతుడి అనుగ్రహం చేత మనకు కలిసి వచ్చిందనుకోండి, ఇక జీవితంలో మనము వెనక్కి తిరిగి చూసుకోవలసినటువంటి అవసరం లేదు. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండంత ఫలితం ఉంటుంది. నమ్మకంతో చేసినట్లయితే తప్పకుండా ఫలితం కలుగుతుంది. కొంతమంది ఏం చెప్తారంటే తెలివిగా, కష్టపడకుండా డబ్బులు ఎవరికి ఊరికే రావండి, కష్టపడితేనే డబ్బులు వస్తాయి, కష్టే ఫలి అన్నారు, కష్టం వల్లనే ఫలితం లభిస్తుంది అని. నిజమే, కష్టపడినప్పుడే డబ్బులు అనేది వస్తుంది. కానీ కొంతమంది ఎంత కష్టపడినా వాళ్లకు శ్రమకు తగినటువంటి ఫలితం రాదు. ఒకవేళ డబ్బు వచ్చినా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది, విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. దాన్ని కర్మఫలము అంటారు. అటువంటి కర్మఫలము తొలగాలంటే ఇటువంటి చిన్న రెమెడీలు పాటించి లక్ష్మీనారాయణుల పాదాలను పట్టుకున్నట్లయితే తప్పకుండా మనం జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతాము. లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను. కాబట్టి పచ్చకర్పూరాన్ని కుంకుమలో కలిపి చక్కగా బొట్టు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. పచ్చకర్పూరంతో లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి ప్రతినిత్యము కుదరకపోయినా ప్రతి శనివారము హారతి చేయడానికి ప్రయత్నించండి. లక్ష్మీనారాయణులకు సంబంధించినటువంటి స్తోత్రాలని పారాయణ చేస్తూ ఉండండి. ఈ వీడియోలో చెప్పినటువంటి కొన్ని రెమెడీల ద్వారా మీకు ఎటువంటి అదృష్టం కలిసి వచ్చినా అది నా గొప్పతనం కాదు, నా ద్వారా ఈ విషయాల్ని మీకు తెలియపరిచినటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి యొక్క గొప్పతనము, ఆయన అనుగ్రహమని మాత్రమే నేను భావిస్తూ ఉన్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.